చెప్తా చాలా. ఓకే రైట్, వన్ బై వన్ మాట్లాడుతున్నారు. వన్ బై వన్ మనతో జనసేన పార్టీని తిరుగుతున్న వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఇక్కడ క్రిటికల్ అంశం ఏంటంటే గత 5 ఏళ్ళు మీరు వైసీపీలోనే ఉన్నారు. సో ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి పేడా విరగదే ఏడాది అని అన్నారు. సో మరి మీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వెన్నుపోటు దినం పిలుపునిచ్చారు. ఇప్పుడు అంటే మీరు గతంలో ప్రభుత్వంలో కీలకంగా మీరు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి కీలకంగా మీ కుటుంబ సభ్యులు కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ రెండు పాలనను కంపేర్ చేస్తే మీరేం చెప్తారు? మనస్ఫూర్తిగా చెప్పండి. జనసేన పార్టీలో ఉన్నారని కాకుండా గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తిగా. బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటూ వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, మీరు చెప్పారు ముందు వైఎస్ఆర్సీపీలో ఒక సంవత్సరం రోజులు గవర్నమెంట్ వచ్చి కూడా 1 సంవత్సరం రోజులు నేను ఏ పార్టీ చేరకుండా గమ్మునే ఉన్నా. అవును, ఒక ఫిబ్రవరిలో పార్టీలో చేరడం జరిగింది. అదే ఆ 1 ఇయర్ కూడా నేను టీవీ డిబేట్స్ కూడా పోలే. ఎలక్షన్ ఏ రోజు కౌంటింగ్ జరిగిందో ఆ రోజు నుంచి ఫిబ్రవరి వరకు నేను ఏ టీవీ ఛానల్ డిబేట్లో కూడా పోలేదు. అంత గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ నేను ఇప్పుడు వస్తున్నా. ఎందుకు వస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెడితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం కానీ, వైఎస్ఆర్సీపీ చెప్పడం కానీ వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు. అంటే వెన్నుపోటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక హోదాని దానికోసం మేము 2014 నుంచి 2019 వరకు రోజు ఉద్యమం చేసినాం, కేసులు పెట్టుకున్నాం. రైలు రాష్ట్ర రోకాలు అవి ఇవి చేసి కేసులు పెట్టుకొని ఇప్పుడు కూడా ఆ కేసులు పోలేదు, తిరుగుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హోదా రాలేదు. మరి దాన్ని ఏమనాలి రాష్ట్ర ప్రజలు? 2019లో నీకు 151 సీట్లు ఇచ్చారు. 175 గాను 151 సీట్లు ఇస్తే దానికి గాను నువ్వు ఇచ్చిన హామీలేమి? హోదా అన్నావు, సిపిఎస్ రద్దు, 1 వారం లోపల సిపిఎస్ గురించి చర్చించి దాన్ని మైనస్ ప్లస్ తెలుసుకొని రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి తెలుసుకొని దాన్ని నేను రద్దు చేస్తాను అని చెప్పారు. దాని గురించి ఏమన్నా చేశారా? మద్య నిషేధం అన్నారు, దశల వారీగా అన్నారు. 5 సంవత్సరాల్లో ఎన్ని షాపులు తొలగించారు? దాంట్లో లిక్కర్ స్కామ్ లో తగులుకునేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 మంది నాయకులు పీక లోతలో కేసులు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ అన్నారు, దాన్ని ఇచ్చారా? జలయజ్ఞం 5 పేరుతో 5 సంవత్సరాలు మేము ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తామన్నారు. కనీసం ఒక ప్రాజెక్ట్ పూర్తి చేస్తారా? ఇలాంటి చెప్పుకుంటూ పోతే 1,000,000 ఉన్నాయి. మరి 170 సీట్లకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు 24లో? అని ఇచ్చినవి ఆయన ఏదో చెప్పిన హామీలు అమలు చేయకపోవటం వల్ల ఆయన 11 ఇచ్చారు అంటారు. ఖచ్చితంగా మళ్ళీ తల్లికి, చెల్లికి, ఉద్యోగస్తులకి, రాష్ట్ర ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ అన్యాయం చేశాడు. ఎవరి చేతిలోనో అటెండర్ల చేతిలో ప్రభుత్వాన్ని పెట్టేసి, అటెండర్ ఎవరు? బ్రహ్మనాయుడు గారు, అటెండర్ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టేసి అంటే అటెండర్ ఎవరు మీ దృష్టిలో అంటున్నారు? పార్టీని పెట్టేసి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని నిత్యం ప్రజల్లో ఉండి ఏ విధంగా పోరాటాలు చేశాడు? దాన్ని నచ్చే కదా ఈ ప్రజలు రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం నేను రద్దపండ కార్యక్రమం జనవరిలో చేస్తా, సంక్రాంతికి చేస్తా, దీపావళి చేస్తానని 5 సంవత్సరాలు ప్రజలను కలిశారా? సమస్యలు తెలుసుకున్నాడా? అటెండర్ల చేతిలో పార్టీని పెట్టేసి, అటెండర్ ప్రభుత్వాన్ని పెట్టేసి ఈ రోజు 11 సీట్లు ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం ఏదంటే రిమైండ్ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు 1 సంవత్సరం అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఏదో చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి మేము హామీలు నెరవేర్చలేదు కాబట్టి వెన్నుపోటుంటే మనం పొడిచింది ఏంది? మనం రాష్ట్ర ప్రజలకు హామీలు నెరవేర్చకే కదా రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళు నెరవేర్చకే వాళ్ళకి 11 ఇచ్చారు. ఇప్పుడు కూటమి పార్టీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కదా, వాళ్ళు నెరవేర్చకనే వాళ్ళకి 11 అని మీరే అంటున్నారు. అవును, అది ఏ పార్టీకైనా ఈ రోజు ఎన్డీఏ కూటమికైనా 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 సంవత్సరాల లోపల ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఇదే ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జరిగింది అదే జరుగుతుంది కూటమికి కూడా. అందుకనే చెప్తున్నాను, ఈ రోజు 64 లక్షల మందికి దాదాపు 33,000 కోట్లు, 6,000 పెన్షన్లు, 10,000 పెన్షన్లు, 15,000 పెన్షన్లు ఎన్డీఏ కూటమి సంవత్సరం లోపల ఇవ్వలేదా? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా? అదే విధంగా ఈ రోజు అన్నా క్యాంటీన్లు చెప్పారు. దాదాపు 200 రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు, 21 చోట్ల టెంపుల్స్ లో ఏదైతే ఫ్రీ మీల్స్ పెట్టడము, అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో రాబోయే కాలంలో ఆ అన్నా క్యాంటీన్ నెరవేర్చడము,
అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ గురించి వైఎస్ఆర్సీపీ ఏ డిసిషన్ తీసుకోకపోయినా దానిపైన ఏపీసీజీ ఏదైతే వర్గీకరణకు కోర్టుకి ఒక ఇవ్వడము క్లారిఫికేషను. అదేవిధంగా ప్రతి గ్రామానికి పవన్ కళ్యాణ్ ఏదైతే పంచాయతీ రాజ్ శాఖ విధిగా ఉన్నాడో దానికి కానీ ప్రతి గ్రామానికి ఒక రోడ్ అన్నా కనీసం వేయాలని, సిమెంట్ రోడ్ అన్నా వేయాలని చెప్పి ఒక కార్యక్రమము. అదేవిధంగా 93 కేంద్ర ప్రయోజన పథకాల్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే రాష్ట్రంలో దానికి 9,371 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు 73 దాని కేంద్ర ప్రయోజన కార్యక్రమాలను తీసుకురావడము. ఇలా చెప్పుకుంటూ పోతే చేశారు. కానీ 5 సంవత్సరాల టైం, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఆ తర్వాత నేను చేయకపోతే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీకి పట్టిన ఇదే రేపు ఎన్డీఏ కూటమి కూడా వస్తుంది. అంతేగాని వీళ్ళు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ రోజు నుంచే విమర్శలు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇందాక వెంకటరెడ్డి గారు ఉన్నారు, కరోనా ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసింది కరోనా, మరి మేము అలాంటి ఫేస్ చేసాం కదా. 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, మనం 5 సంవత్సరాలు నిర్వర్తించుంటే మనకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? ఏమంటే ఈవీఎంల పైన చెప్తారు. మరి మనం కూడా అదే ఈవీఎంల పైన కదా గెలిచాము. మనము ఇది చేసుకోవాలి. అదే విధంగా నిన్న ఏదైతే ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ నుంచి సమర్థించడం ఎంతవరకు కరెక్ట్? రేపు ఏ భయం ఉంటుంది వాళ్ళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసే వాళ్ళకి? ఒక ముఖ్యమంత్రిగా ఉండే 5 సంవత్సరాల్లో, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి నువ్వు ఈ విధంగా ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసే వాళ్ళని సమర్థిస్తే ఏమని మెసేజ్ పోతుంది రాష్ట్ర ప్రజలకి? ఇవన్నీ మనం చూడాలి. మనం ఎందుకు దెబ్బతిన్నాం, మనం అటర్నల్ చేత పార్టీని ప్రభుత్వాన్ని పెట్టేసి మన పరిస్థితి వీటికి వచ్చిందని చెప్పి ఒకసారి మనం రిమైండ్ చేసుకోవాలి. వదిలేసి ఏదో ఒక ప్రజలు కళ్ళు మూసుకో ఉన్నారు, మనం ఏం చేసినా సమర్థిస్తారంటే అది తప్పు. అంతే సిద్ధం సభలు కూడా పెట్టి మేము 175 చెప్పారు. నన్ను అడిగిన వాళ్ళు 100 మంది చెప్పుంటాను నేను. ఏమని అటర్ ఫ్లాప్ అయిద్దేనా? ఎత్తిపోయిందని చెప్పారా? చెప్పాం బ్రహ్మనాయుడు గారు. రైట్, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. మళ్ళీ మాట్లాడదాం. మనతో సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే అండి బ్రహ్మనాయుడు. సో మీరు కూడా మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉంటారు కాబట్టి మరి అక్కడ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? పేడ విరగడ ఏడాది పాలన, పేడ విరగడ ఏడాది అనే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా వెన్నుపోటు దినం కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? 2 పోటాపోటీగా జరుగుతున్నాయా?